అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ న్యూట్రిషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, క్వాలిటీ ఫుడ్ ఎట్లా ఇవ్వాలనేది మన ప్రణాళిక. ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీస్ మొట్టమొదటి ప్రధానమంత్రిగా తీసుకురావడం వల్ల ఈ దేశంలో విద్య అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ఈరోజు సర్ప్లస్ దేశం. మనం దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. కానీ ప్రజలకు ఇవ్వవలసిన అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ను మనం ఇవ్వలేకపోతున్నాము. అందుకే సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా ఇవ్వాలను ప్రణాళికలు చేస్తాం. దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది. కానీ నాణ్యమైన విద్యత లేదు, సాంకేతికపరమైన విద్య లేదు. విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం. విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి, నాణ్యమైన విద్య తర్వాత సాంకేతికపరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. సాంకేతిక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి. పెట్టుబడికి రక్షణ ఉంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులకు రక్షణ కల్పించి పెట్టుబడులకు లాభాలను అందించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వాళ్ళకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 దేశము 100 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం.